అందరికీ నమస్కారం. నేను మీ రవీంద్ర. ప్రజెంట్ వచ్చేసి ఆలేరులో అయితే ఉన్నామండి. మార్నింగ్ వచ్చేసి తిమ్మాపురంలో అయిపోయింది లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం. ఇప్పుడు వచ్చేసి ఆలేరులో జరుగుతుంది. అదంతా కూడా మీకు చూపిస్తాను. కొత్తగా మా ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా ఛానల్ నుంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వారికి సంబంధించిన వారి భక్తి బృందం అంతా రావడము, వారి ఆధ్వర్యంలో ఈ కళ్యాణం జరగడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయము. మీ అందరి అదృష్టము, మా అందరి అదృష్టము. అదేవిధంగా పాటలు పాడటానికి, అన్నమాచార సంకీర్తనలు మిగతా సంకీర్తనలు చేయడానికి అనంతపురం నుంచి సార్ పాలసముద్ర నాగరాజు గారు వచ్చారు. వారిని అనంతపురం ఘంటసాల అంటుంటారు. చాలా చాలా చక్కగా పాడుతుంటారు. ఆయన చెప్తున్నారు 1975 సంవత్సరంలో ఈ ఊర్లో నేను ఇక్కడే ఆర్ఐగా ఉంటుంది. సార్లు చక్కగా ఆయన సంగీతం ఎంతో బాగుపడతారు. వారి బృందం మరియు శ్రీదేవత గారు అందరూ వచ్చినారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. సో కార్యక్రమం ఇంకా స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ చిన్నజీవి స్వామి వాళ్ళ బృందం స్వామి హెడ్ ఎవరైతే ఉన్నారో మధుసూదనాచార్యులు వారిని కార్యక్రమం కొనసాగించవలసిగా కోరుచున్నాను. చక్కగా ఒకసారి లేచి నుంచొని దివ్యరూప సుందర్శనాన్ని చేయవలసిందిగా కోరుతున్నా. గోవింద శ్రీనారసింహ భగవానకే సుందరాజ శుభాంగాజ మంగళాజ మహోజనే సింహలోన నివాసాయ శ్రేంద్ర సింహాయ మంగళే రక్షరక్షాయ నమస్కరామి శ్రీమద్రమారమణ గోవింద సింహశైల నివాసాయ శ్రీ నారసింహాయ శ్రీ నారసింహాయ మంగళం. పూజల్లోకెల్లా ఉన్నతమైనటువంటి పూజ, ఉత్సవాల్లోకెల్లా మానవుడు ఏ ఆరాధన చేస్తే భగవంతుడు తృప్తి పడతాడు, భగవంతుడు ఏ పూజ చేస్తే ఆనందపడి త్వరగా భక్తుల్ని అనుగ్రహిస్తాడో అటువంటి ఉత్సవం ఏదగా అంటే కళ్యాణోత్సవము. మామూలుగా స్వామి నరసింహ స్వామి అన్నంటనే మనకేం గుర్తొస్తుంది? ఉగ్రం గుర్తొస్తుంది. మారిమలే ములంగీలు అన్నీ కిడందురంగం అని స్వామి నడుస్తూ ఉంటే గంభీరమైనటువంటి ఒక టీవీ రాక్షసులందరికీ కూడా చూచిన మాత్రం చేత మరణం వస్తుందంట. అంత భయంకరమైన రూపం. మరి దేవుడు అనేవాడు అట్లా ఉంటే మనకి పూజ చేయాలనిపిస్తుందా? కొలుద్దామనిపిస్తుందా? కనపడగానే మొక్కడం మానేసి పరిగెడతాం, అవునా? అంత రౌద్రంగా ఉంటే మరి ఎప్పుడు స్వామి శాంతంగా ఉంటాడు? ఎప్పుడు భక్తుల మాట వింటాడు? ఎప్పుడు చెప్పండి? తన భార్య అయినటువంటి లక్ష్మి పక్కన ఉన్నప్పుడు. ఎప్పుడు? లక్ష్మి పక్కన ఉన్నప్పుడు. మరి స్వామికి ఇష్టమైన పూజ అప్పుడు ఏమైతుంది? లక్ష్మిని ఆయన దగ్గరికి చేర్చేటువంటి పూజ ఏదైతే ఉందో అది ద్వారా ఆనందపడతాడు. లక్ష్మిని ఎవరైతే ఆయన దగ్గరికి చేరుస్తారో వాళ్ళని అనుగ్రహిస్తాడు. మరి ఏ పూజ ద్వారా లక్ష్మిని ఆయన చెంత చేరుస్తాము? అదే చెప్పాలి, కళ్యాణోత్సవము. అటువంటి గొప్పదైనటువంటి కళ్యాణము మన గ్రామంలో చేసుకోవడం ఎంతో శుభదాయకం. కొన్ని కోట్ల జన్మల పుణ్య ఫలము. ఎందరో ఉంటారు భూమిలో, ఎంతమందో జీవిస్తూ ఉంటారు, కానీ అందరికీ పరమాత్మ
ఆయన నామస్మరణ చేసేటువంటి భాగ్యాన్ని వాళ్ళ నోటికి అందజేయడు. ఎందుకంటే పూర్వ జన్మల్లో లేదా మన తల్లిదండ్రులు ఎంతో కొంత పుణ్యము చేస్తేనే స్వామిని ఆరాధన చేద్దామన్న మనస్సుని మనకి కల్పిస్తాడు పరమాత్మ. మరి అటువంటిది విశేషంగా ఈరోజు ఏమిటి సందర్భం? స్వామి జన్మదినం. మన వైష్ణవ సంప్రదాయంలో తిరునక్షత్రం అంటాం కదా, మరి తిరునక్షత్ర మహోత్సవం ఈ రోజు. మరి ఆ రోజు స్వామి బర్త్డే రోజు అమ్మని బహుమతిగా ఇస్తున్నాం మనం. ఆయన ఏదైతే కోరుకుంటున్నాడో, ఆయనకి ఏదైతే ఇస్తామో అది మన దగ్గర ఆనందంగా స్వామిని వేడుకుందామా? అవునా? మరి మీరు ఇంత తప్పగా కూర్చుంటే స్వామి ఆనందపడడు. ఎంత అందంగా ఉన్నాడు పరమాత్మ, చక్కగా ఉన్నాడు, సర్వాంగ సుందరంగా ఉన్నాడు. నాకు తెలిసి సాక్షాత్తుగా సింహాచలములో కూడా ఇంత గొప్పటి అలంకారం చేయలేరు. అవునా? మరి యొక్క పుణ్య దంపతుల ఆధ్వర్యంలో మన గ్రామంలో ఇంత వైభవోపేతంగా దశ దిశలు కూడా విస్తరించేలాగా 10 కాలాల పాటు అయ్యో యాలేరు గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం చేశారంట. ఎంత గొప్పగా చేశారా, ఆహా ఓహో అని అందరూ కూడా మారుమూల పల్లెట్లో ఇంత గొప్పగా చేశారని పక్క గ్రామాల వాళ్ళు కూడా చెప్పుకునే విధంగా అంగరంగ వైభవంగా అలంకరించబడ్డాడు స్వామి. అంత గొప్పటి కళ్యాణంలో మనం పాల్గొంటూ ఉన్నాం. చక్కగా కళ్యాణ మహోత్సవం అంతా కూడా బ్రహ్మాండంగా శాస్త్రోత్తరీత్యా నిర్వహించుకున్నాం. అందరూ కూడా నమస్కారం చేసుకొని జో లక్ష్మీ నరసింహ భగవానకే, ఓ లక్ష్మీ నరసింహ భగవానకే, ఓ లక్ష్మీ నరసింహ భగవానకి. ఇదే హుషారు, ఇదే జోరు చివరి దాకా కూడా ఉండి ఇద్దరిని కూడా కలుపుదా. మన బిడ్డడైనటువంటి నారసింహ స్వామి ఈరోజే పుట్టాడు. అవునా? మనం అల్లరి చేయకుండా ప్రశాంతంగా ఉందా? మనస్సులో నరసింహ స్వామి తలుచుకోండమ్మా. ఓం నమస్తదే 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 దక్షిణా వ్యవస్థ అత్రైవ విష్టానాం ఏ దేహదాం భగవద్భాగవతాచార్యానాం సన్నిధౌ విజ్ఞాపనం మయా క్రియతే యమానం విజ్ఞానోను అంతోన గృహంతే తదాస్తు యోగ్యతా బలసిద్ధిరస్తు. స్వాములు వేద మంత్రోచ్చారణ పూర్వకంగా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తారు. అందరు కూడా నిశ్శబ్దంగా ఉండాలి. యజంతు మమయాని హౌజాగో సత్యా మనసో మే అస్తు ఏ శ్రీ భూనిలాసవేద శ్రీ వెంకటేశ్వర స్వామి నమః. అనంతగరుడ విశ్వక్సేనాధిపత్య పరివారేభ్యో నమః. శ్రీ చండాదిద్వార బాలకేభ్యో నమః. భక్తజనేభ్యో నమో నమః. సర్వే స్వాధీనో దక్షాం ధారయమానః పవిత్రపాణి దిగమానస్య హస్తం ప్రక్షాళ్య. ఓమచ్చు అంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే శ్రీ గోవింద మహావిష్ణో దివ్యాగ్నయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భారతఖండే శతాబ్దే
दक्षिण दिग्भागे श्रीरंगस्य उत्तर दिक्प्रदेशे गंगा कावेर्योः मध्यप्रदेशे अस्मिन् स्वग्रामे अस्मिन् वर्तमान व्यवहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये मंगलकर श्री क्रोधिनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतौ वैशाख मासे शुक्लपक्षे त्रयोदश्यां शुभतिथौ भौम्यवासरे स्वाति नक्षत्रे शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टाया स्वामिनः तिरुनक्षत्र संदर्भे श्री स्वामिनः कल्याण महोत्सव कर्मणे गोत्र చెప్పండి ముఖగోత్ర సమస్య యజమానస్య మమ అనుకోండి చెప్పండి మమ అస్మాకం సహ కుటుంబానాం సహ బాంధవానాం సహ భ్రాతృకానాం అస్మిన్ స్వగ్రామే నివాసినానాం సర్వేషాం భక్తజనానాం క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆది భౌతిక తాపత్రయ నివారణ సిద్ధ్యర్థం మనః అభిలషిత సర్వకామన సఫలీకృత ప్రాప్త్యర్థం శ్రీ లక్ష్మీనారసింహ స్వామినః దివ్య అనుగ్రహ పూర్వకం మమ గ్రామే సకాల వర్షయుతాః గ్రామం భూరిఫలైః తస్య శ్యామల అభివృద్ధి సిద్ధ్యర్థం మమ గ్రామే అగ్నిభయ చోరభయ జంతుభయ సమస్త భయ నిర్మూలన ద్వారా గ్రామ నివాసినానాం సుఖజీవన ప్రాప్త్యర్థం మమ గ్రామే దంపత్యోః అన్యోన్యత సిద్ధ్యర్థం మమ పుత్రస్య పుత్రికాయాః ఉన్నత విద్య ఉద్యోగ భవిష్య ప్రాప్త్యర్థం మమ వంశం మమ గోత్రం ఆచంద్ర తారార్కం వృద్ధ్యర్థం ధనకనక వస్తువాహన వృత్తి వ్యాపారాది ఆనుకూల్యత అభివృద్ధి సిద్ధ్యర్థం శ్రీ నారసింహ తిరునక్షత్ర జన్మదిన పర్వదిన సందర్భే లక్ష్మీనారసింహ తిరుకల్యాణం ఆచార్య శ్రీముఖేన గ్రామ నివాసినః ఆధ్వర్యేణ కరిష్యామహే రమణ గోవింద రమణ గోవింద చక్కగా భక్తిపూర్వకంగా కళ్యాణము ద్వారా మనకి ఫలాని ఫలితములు లభించాలి అని సంకల్పంలో చెప్పుకున్నాం. స్వామి మాకు తోచినటువంటి ద్రవ్యముల చేత, మాకు తోచినటువంటి విశేష వస్తువుల చేత నీకు కళ్యాణ మహోత్సవం గొప్పగా ఆచరించాలనేటువంటి సంకల్పం చేసుకున్నాం నాయన. ఈ సంకల్పము ద్వారా కళ్యాణ మహోత్సవం నీ యొక్క అనుగ్రహముతో, నీ యొక్క బలము చేత
మా యందు నీ ప్రేమ అభిమానము పుత్రవాత్సల్యము ఉండి సంపూర్ణముగా మా చేత కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించుకొని మమ్మల్ని అనుగ్రహించి అనేకమైనటువంటి వస్తు భాగ్యములు మాకు ప్రసాదించుగా కానీ నరసింహస్వామికి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు చక్కగా అన్నమాచార్య సంకీర్తనలకు కీర్తన ఆలపిస్తారు. వేదములే నీ నివాసమట విమల నరసింహ నాద ప్రియ సకల లోకేశ నమో నమో నరసింహ. వేదములే చక్కగా కీర్తన వింద పాపాలను హరించే దైవ సన్నిధానము సింహాచలము మహాపుణ్యక్షేత్రము. ఇబ్బందులు ఏమైనా కలిగేటుంటే ఇక్కట్లు భారద్రోలి మా చేత సునాయాసంగా ఆనందంగా కళ్యాణం పూర్తయ్యేట్లుగా అనుగ్రహించాల్సిన బాధ్యత నీదే తండ్రి అని విశ్వక్సేన పరమాత్మని వేడుకున్నాం. ఆయన ఆరాధన చేసుకున్నాం చక్కగా. ఇప్పుడు సమస్తమైనటువంటి ద్రవ్యములు మన శరీరములు ఆత్మ అన్ని కూడా శుద్ధి ఉండాలి. అపవిత్రమైన విష్ణు పృష్ఠమసి విష్ణు స్ఞప్త్రే నిత్యపుష్టాంగరేషణేశ్వరీం సర్వభూతానాం ఏ మార్గమైతే మంచిని చేకూరుస్తుందో అటువంటి మార్గాన్ని చూపేవాడు కాబట్టి సుదర్శను అని నామకరణం చేశారు. అంటే ఆయన ఏం చేస్తాడు? సర్వశత్రు నివారకం, అంటే సమస్త శత్రువుల్ని కూడా నాశనం చేస్తాడు. శత్రువులు నాశనం చేస్తాడంటే మనకి ఎవరికైనా కోపం ఉందో వాళ్ళని హింసిస్తాడని కాదు, మనలోని శత్రువుల్ని దూరము చేస్తాడు. మనలోని శత్రువులు ఏమిటమ్మా? ప్రహ్లాదుడు చెప్పాడు తండ్రికి, నాయన నేను ముల్లోకాలు కూడా జయించినాను కదా, మరి నీవు ఎందుకు హరిని కీర్తిస్తున్నావు అంటే, అయినా ఒక గడియ కాలంలో అన్ని లోకాలను కూడా జయించినావు కానీ నీలోని నీ శత్రువుల్ని జయించడానికి నీకు సమయం పడుతున్నదే అని అడిగారు. నాలోనిగా ఏమిటంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. నాయన అవి జయించినచో ఇంకా తమపర భేదములు లేకుండా ఆనందంగా బ్రతికి హరిని పొందుతావు అని చెప్తాడు. వాటిని దూరం చేస్తాడు పరమాత్మ అనుగ్రహం ఉంటే. అవి దూరం ఎప్పుడైతే అవుతాయో మనం స్వామికి దగ్గర అయినాము అని అర్థం. కాబట్టి ఆ విధంగా మనకి స్వామిని దగ్గర చేర్చేటువంటి శక్తి కలవాడు కాబట్టి సుదర్శనుడు అంటారు. చక్కగా స్వామిని ఆరాధన చేసుకుందాం. సుదర్శనాయ నమః అనుకుంటూ ఉండండి. ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆదినం సమర్పయామి, ఆద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ముఖమండలే రమణీయం సమర్పయామి, సమయామి ఆభోగస్థామజోగస్థాన భూర్జేతధాయనాయ చక్రే శివతమోరగస్తస్య భాజగదేహ శాంతే. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం హిరణ్యవర్ణా సుతయః పావకాయా సుజాతః కస్య పూజా సుందరః అనియాగతం దరే రూపాస్త్రానా పశ్యకుస్యోనా భవంతు రాజా వరుణాజాతి మధ్యే ధక్కాన్ హృదయ వపస్కంజనానా మాదస్తదస్తదయోజా పావకాస్త్రానా పశ్యకుస్యోనా భవంతు తాన్ దేవా దివగృణ్వంతే భక్తయ్యా అంత పునాతు. ఈశ్వరే పుండరీకా వేదములే నీ నివాసమట విమల నారసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ. ఘోర పాతక నిరుహరణ కుటిల దైత్య రమణ నారాయణ రమాదినాయక దైత్య రమణ నారాయణ రమాదినాయక మగధర నరసింహ. జగర్తమ
బ్రహ్మతే సుముహూర్త అస్తు ప్రతిష్ఠితమస్తు. తండ్రి నువ్వు విద్యాభ్యాసం చక్కగా పంపను రక్షక స్వామి పద్మనాభాచార్యులు గారు చక్కగా అందరికి దర్శనం చేస్తారు. నమస్కారం చేసుకోండి. నమస్కారం గోవింద గోవింద అహోరాత్రాలిఖితోపసే సూర్యాచంద్రమసౌధారాజధాపూర్వమకల్పయతే దివంతమృషదేందాంతరిక్షమదోషమః చిత్రశూర్యాని రజస్వమాంతరిక్షైరోదసి హిమాయస్పదాతో వరుణః పునాత్మసమర్శనః పునంతమదమః పునాత్ వరుణః పునాత్మసమర్శనః. ఓం యుగం వస్త్రాని వేవసావసాధే యుగో నక్షత్రావంగవో హదర్కాః అవాద్రదమృతాని విస్తాః ఋతేన మిత్రా వరుణాదదేధే గోవింద. వస్త్ర సమర్పణ ముహూర్త సుముహూర్త అస్తు ప్రతిష్ఠితమస్తు. అత మధుపర్కం సమర్పయామి యన్మధురమధవ్యం పరమమన్నా సమస్తలంగళహలంకృతస్య సకల కళ్యాణలక్ష్మీ సమేతస్య లక్ష్మీ మనోహర వక్షస్థలస్య భోగీంద్ర భోగశయనస్య విధివారముహూర్తరత్న హోరాగ్రహేకాల దవాంశ లాదయాంశ శృంగాంశ శృంగరంశగానాం నిరంతరం అనుకూలాః స్వసర్వే గ్రహాః సుదయేకః స్థానఫలదాః. గోవింద 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 గోవింద. స్వామివారికి ధారించేటువంటి గుణతీరకాన్ని దర్శనం చేయండమ్మా. గోవింద గోవింద. ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతే ధ్రువంత ఇంద్రః నిశ్చలార్కందారేరా ధ్రువే. అయం ముహూర్త ఎవరికి? భార్యకి భర్తకి. అందుకనే గుణచీరక నెత్తిన పెట్టిన వెంటనే తెర తీస్తారు. తెర తీసి అప్పుడే చూడాలి. ముందు నేత్రం చూడాలి. ఇద్దరు కూడా భార్యాభర్త ఏం చూడాలి? బ్రహ్మరంధ్రం మీద గుణచీరకాన్ని ఉంచి నేత్ర అఘోర చక్షుహో అని నేత్రములు చూసుకుంటారు. అప్పుడు అందుకనే కళ్ళు కళ్ళు కలుసుకుంటే పెళ్లి చేసుకునేది. అదే పరమార్థం. అప్పుడు ఒకరి మీద ఒకరికి ఎక్కువ ప్రేమ ఉంటుంది అని శాస్త్రం. ఆ విధంగా గుణచీరక మహోత్సవాన్ని చేసుకున్నా చక్కగా. ఇప్పుడు మాంగళ్య ధారణ. మాంగళ్య ధారణతో లక్ష్మీదేవి ఇంకా నరసింహస్వామి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళు మేడం గారు ఇంకా మనం ఆడినారు. ఏదో ఇంతవరకు ఏదో కొట్లాడాం కానీ ఇక పైన పదం ఆడినాల్సిందే. ఇంకా పెళ్లి చేసేసుకున్నాం చక్కగా. మా ఇంటి ఆడపరిచినటువంటి లక్ష్మీదేవిని ఇచ్చి ఇక ఈ యొక్క ఆలేరు గ్రామం అబ్బాయి నరసింహస్వామికి పెళ్లి చేస్తూ ఉన్నా. మాంగళ్యంలో లక్ష్మిని ఆవాహన చేస్తూ ఉన్నారు. తిరుల తల్లి అందరూ కూడా మహాలక్ష్మి నమః అని ప్రార్థన చేస్తూ ఉండండి. మాంగళ్య ధారణ పూర్తి చేస్తూ ఉంటారు. కీర్తన ఓకే. అందరికీ కూడా స్వామి దర్శనం చేస్తూ ఉన్నారు. మాంగళ్య ధారణ మహాలక్ష్మిని నరసింహస్వామి అనుగ్రహం కలుగుతుంది. అటువంటి మధుర ఘట్టం మాంగళ్య ధారణ చేయబోతూ
గోవింద ఓం పర్యాత్యానందరాయ యుగవస్తో గోవింద గోపాల్ నరసింహ భగవాన్ కే లక్ష్మీ మాయ కే గోవింద గోవింద. మీరు గోవింద చెబితే పక్కన తర్వాత తలంబరాలు పోస్తాం. తలంబ్రాల పెళ్లి కూతురు కొంత బెడమరలి నవ్వేని పెళ్లి కూతురు పేరుగల జగరాలే పెళ్లి కూతురు. తర్వాత గ్రామంలో ఉన్న ప్రజలందరూ కింది స్వామి కొండలు వీళ్ళతో తీసుకున్నారు.
ఓకే అండి, చూసారు కదా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణము యాలేరులో అయితే జరిగినది. మార్నింగ్ తిమ్మాపురంలో జరిగిన వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ అయితే మీకు ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను, వెళ్ళి చూడొచ్చు చూడుకోకున్న వాళ్ళు. నేను ఎక్కడా స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే పెట్టానండి, అందరూ చూడాలనే ఉద్దేశంతో. ప్రెజెంట్ అయితే ఇది అప్డేట్, మరో వీడియోతో మరీ కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.